కాకినాడలో ఐడియల్ కాలేజ్లో చేంజెస్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి శ్రీవెన్ రాజు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల చేంజెస్ ప్రాజెక్ట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు హెచ్ఐవి పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఇప్పటికే చేంజెస్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో పలు కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని, మరో 35 రోజుల పాటు పలు కళాశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ, పెమ్మాడి శ్రీనివాస్, ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామి, కౌన్సిలర్ రాజేశ్వరి, అపర్ణ, సిబ్బంది శివ, సుశీల, నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎవరైనా ఏడ్చినప్పుడు వాళ్ళకి ఒక సర్వీస్ అనేది అవసరం. మేబీ ఓదార్పు గుడ్ న్యూస్ లేకపోతే నేను కూర్చే ముందు ఇష్టం లేదు. మీరు ఎన్నారా ఏబిసిడీ ఎప్పుడన్నా ఉన్నారు? నేను బాగా చదువుతున్నాం కదా కదా సరే. ఏ అంటే వస్తే ఏం చేస్తామంటే ఏఆర్టీ సెంటర్కి చేసి ఒక మెడిసిన్ బాగా చదువుకోండి. ఈ రోజున మేము ఇలాగా అన్నం తింటున్నాము. ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారు? మనం హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ చేయించుకుంటున్నారా లేదా? సపోజ్ మీ ఇంట్లో అక్కో లేకపోతే వదినో ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, మీరు వినే ఉంటారు పక్కింటి వాళ్ళలో. ప్రెగ్నెంట్ అనగానే ఏం చేస్తున్నారు? అది కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నారు. వెళ్ళగానే ఏం చేస్తున్నారు? కన్ఫర్మ్ చేసేటప్పుడే దానికి అన్ని టెస్టులు రాసేస్తున్నారు డాక్టర్ గారు. రాసి దాంతో పాటుగా ఇంకోటి ఏం రాస్తున్నారు? హెచ్ఐవి అన్నది కూడా టెస్ట్ రాసేస్తున్నారు. రాసినప్పుడు ఏమ్మా అది రాసినప్పుడు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అయిందనుకోండి తల్లి, అంటే ఇమ్మీడియట్గా జీజీహెచ్లో పీపీటీసీ అన్న ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి కలువమ్మా అనేసి. కానీ ఒకవేళ నార్మల్ అనుకోండి, నెగిటివ్ నాన్ రియాక్టివ్ వచ్చింది, రాగానే తను ఏం చేస్తున్నాడు? శుభ్రంగా మీరు 9 నెలలు మెడిసిన్ వాడుకోండి, డెలివరీ అని కూడా జాగ్రత్త చేసుకోమని చూసేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే పీపీటీసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ మనిషిని ఆ అమ్మాయికి 9 నెలలు వచ్చే వరకు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో ఆ అమ్మాయికి 9 నెలలు వచ్చేంత వరకు కూడా డాక్టర్ గారు ఒక పర్యవేక్షణలోనే ఉంటుంది తను. అలాగే పుట్టిన బేబీ 18 నెలలు వచ్చే వరకు కూడా ఆ బేబీని సంరక్షణలోనే ఉంచుతున్నారు. శ్రీవెన్ రాజు గారు అండ్ ఎన్సీసీ ఆఫీసర్ మైసెల్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ వైఆర్ఎఫ్ చౌదరి గారు అండ్ ఫ్యాకల్టీ fraternity and my dear students and press and electronic media. Today AIDS awareness program to come to the college. Srimati Rajeshwari, GGH ICTC counselor, Aparna, GGH DRT counselor, Durga Bhavani, project manager, S. Siva, accountant, Sushila, field staff, Nagadurga, field staff. సో వీరందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మన కళాశాలకు వచ్చి ఎయిడ్స్ అవేర్నెస్ గురించి చెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఎందుకంటే ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, నివారణ ఒకటే మాత్రం. సో మన దేశంలో ఎయిడ్స్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ప్యూరిఫైడ్ చేయడం కానీ లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ చాలా తక్కువ. సో మనకి ఈ 10 years తర్వాత ఎయిడ్స్ కోసం కాలేజీలోని స్కూల్స్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అవగాహన కల్పించారు.